ఇన్ని రోజులు మన నౌకలకు ఏం భయం లేదని అనుకున్నారు గాని ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా ప్రాణభయం కనిపిస్తోంది. ఓమన్ తీరంలో 4 రోజులల్లా 3 సార్లు నౌకల మీద దాడులు జరిగినాయి. చీనా స్పోర్ట్ కాడ ఎన్టీ జల్వీర్ నౌక పైన కూడా గిట్లనే అటాక్ జరిగింది. ఇందులో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అదృష్టం కొద్దీ ఈ దాడులల్లా ఎవరికి ఏం కాలేదు. ఓమన్ అధికారుల సాయంతో ఆ 20 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిండ్రు. ఈ ఎన్టీ జల్వీర్ నౌక గినియా బిసావు జెండాతోని పోతుంది. అయితే ఇరాన్ నుంచి చమురు రవాణా చేయొద్దని చెప్పినా విననందుకే తాము 2 హైల్పర్ క్షిపణులతో దాడి చేశామని ముందు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో చెప్పింది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ దాడులు మేం చేయలేదని డైరెక్ట్గా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇరాన్ దేశమే ఈ దాడులకు పాల్పడిందని ట్రంప్ సరికొత్త మాటను తెరపైకి తెచ్చిండు. అయితే ఈ మాటల్ని ఎవరు కూడా నమ్ముతలేరు. ఖచ్చితంగా అమెరికా చేసిన దాడులతోనే భారత నౌక ఖాళీ బూడిదైపోయింది.